ఓం నమో వెంకటేశాయ. ఆండాళ్ తిరువడిగళే శరణం. పరమ పవిత్ర ధనుర్మాస శుభాకాంక్షలతో ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. శ్రీవారి సన్నిధిలో రాపత్తు ఉత్సవాలు పరిసమాప్తం. తిరుమలలో శ్రీ మలయప్ప స్వామి వారికి ప్రబంధ నీరాజనం. తిరుమలలో 10 రోజుల పాటు వైకుంఠ ఏకాదశి దర్శనాలు. నేటితో ముగియనున్న శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాలు. కపిలతీర్థంలో ఆది దంపతుల ఉత్సవ వైభవం. మనోన్మణి సమేత చంద్రశేఖర స్వామికి ఊంజల సేవ. భద్రాచలంలో అయోధ్య రామ మందిర అక్షింతల శోభాయాత్ర. కడప నగరంలో వైభవంగా శ్రీనివాస కళ్యాణం. తిరుమల దివ్యక్షేత్రంలో అధ్యయనోత్సవాలలో భాగంగా 10 రోజుల పాటు జరిగిన రాపత్తు ఉత్సవాలు సోమవారం రాత్రి ఘనంగా ముగిశాయి. ప్రతి ఏటా ధనుర్మాసంలో 25 రోజుల పాటు ఈ అధ్యయనోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. వైకుంఠ ఏకాదశికి 11 రోజుల ముందు నుండి ప్రారంభమయ్యే ఈ ఉత్సవాల్లో తొలి 11 రోజులు పగల్పత్తు ఉత్సవాలు, ఆ తర్వాత 10 రోజులు రాపత్తు ఉత్సవాలు నిర్వహిస్తారు. రాపత్తు ఉత్సవాల్లో చివరి రోజైన సోమవారం రాత్రి శ్రీవారి ఆలయంలోని రంగనాయక మండపంలో పెద్ద శేషవాహనంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారి ఉత్సవాలను వేంచేపు చేశారు. తోళప్పాచారుల ఆధ్వర్యంలో టీటీడీ వేద పారాయణందారులు చతుర్వేద పారాయణం సాతుమొర జరిపారు. ఆపై టీటీడీ శ్రీ పెద్దజీయర స్వామి, శ్రీ చిన్నజీయర స్వామి, ఏకాంగి, ఆచార్య పురుషులు, శ్రీ వైష్ణవులు శ్రద్ధా భక్తులతో నమ్మళ్వార్లు అనుగ్రహించిన తిరువాయుమొళి అనే దివ్య ప్రబంధాన్ని పఠించారు. ఈ సందర్భంగా భగవద్ రామానుజుల వారికి స్వామివారికి అలంకరించిన పుష్పమాలలను సమర్పించారు. ఈ నెల 5వ తేదీ జరిగే తన్నీరముదోత్సవంతో శ్రీవారి ఆలయంలో అధ్యయనోత్సవాలు పరిసమాప్తమవుతాయి. కలియుగ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలు ఈ రోజు రాత్రి 12 గంటలకు ముగియనున్నాయి. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం డిసెంబర్ 23వ తేదీ నుండి జనవరి 1వ తేదీ వరకు 10 రోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనాలను ఏర్పాటు చేసింది. ఇందుకోసం ముందస్తుగా శ్రీవాణి ట్రస్టు ₹300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను ఆన్లైన్లో విడుదల చేసింది. అలాగే తిరుపతిలో 9 ప్రాంతాలలో సర్వదర్శన కౌంటర్లను ఏర్పాటు చేసి డిసెంబర్ 21వ తేదీ రాత్రి నుండి 4,35,000కు పైగా టికెట్ల కోట పూర్తయ్యే వరకు నిరంతరాయంగా భక్తులకు టోకెన్లను జారీ చేశారు. ఈ నేపథ్యంలో భక్తులు తిరుమల దివ్యక్షేత్రంలో శ్రీవారిని 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు. చివరి రోజైన సోమవారం రాత్రి 12 గంటలకు వైకుంఠ ద్వార దర్శనాలు ముగుస్తాయి. జనవరి 2వ తేదీ నుండి మంగళవారంకు సంబంధించిన సర్వదర్శనం టోకెన్లను యథావిధిగా తిరుపతిలోని కేంద్రాలలో రేపు ఉదయం 4 గంటల నుండి భక్తులకు జారీ చేయనున్నారు. కామాక్షి సమేత కపిలేశ్వరుల అద్భుత దర్శనంతో తిరునగరం భక్తి సౌగంధాలను వెదజల్లింది. తిరుపతిలోని కపిలతీర్థం ఉత్సవ శోభతో కాంతులినుతోంది. మార్గశిర మాసం సోమవారం సాయంత్రం వేళ ఆది దంపతుల ఊంజల సేవ కన్నుల పండుగగా జరిగింది. మనోన్మణి సమేత శ్రీ చంద్రశేఖర స్వామి వారి దివ్యమంగళ మూర్తులను పుష్పమాలలు, పట్టు పీతాంబరాలు, పసిడి ఆభరణాలతో దేదీప్యమాన అలంకరణలో ఊయలపై వేంచేపు చేశారు. షోడశోపచార పూజలతో సేవించిన అనంతరం అర్చకులు స్వామి అమ్మవార్లకు వైభవపేతంగా ఊంజల సేవ నిర్వహించి కర్పూర హారతులు అందజేశారు. అయోధ్య రామమందిర నిర్మాణ వైభవోత్సవంలో భాగంగా అయోధ్య నుండి అక్షింతలు భద్రాచల పుణ్యక్షేత్రం చేరుకున్నాయి.
ఈ సందర్భంగా భద్రాచలం నగర వీధుల్లో అక్షింతల శోభాయాత్ర కన్నుల పండుగగా జరిగింది. భక్త బృందాలు పెద్ద ఎత్తున ఈ శోభాయాత్రలో పాలు పంచుకుని జయ శ్రీరామ నామస్మరణలు చేస్తూ ఆధ్యాత్మిక పరవశంలో ఓలలాడారు. ఈ సందర్భంగా భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కడప నగరంలోని నడివీధి శ్రీ గంగమ్మ తల్లి ఆలయంలో శ్రీనివాస కళ్యాణం వైభవపేతంగా జరిగింది. ధనుర్మాసోత్సవాలను పురస్కరించుకుని వేదికపై శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీనివాసుడి దివ్యమంగళ మూర్తులను నవరత్న ఖచిత బంగారు ఆభరణాలు, పట్టు పీతాంబరాలు, పసిడి ఆభరణాలతో దేదీప్యమానంగా అలంకరించి కొలువు తీర్చారు. అనంతరం అర్చకులు వేదమంత్రోచ్చారణలు, మంగళవాయిద్యాల నడుమ ఆగమ సంప్రదాయంలో స్వామి అమ్మవార్లకు కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించి కర్పూర నీరాజనాలు అందజేశారు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పేరు కల జవరాలే పెండ్లి కూతురు, పేరు కల జవరాలే పెండ్లి కూతురు. పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు. పేరు కల జవరాలే పెండ్లి కూతురు. పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు. పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు. పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు. తిరుపతి అలిపిరిలోని శ్రీ వెంకటేశ్వర సప్తగో ప్రదక్షిణ మందిరంలో శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం నిరంతరాయంగా కొనసాగుతోంది. పుట్టినరోజు, పెళ్లిరోజు, షష్ఠిపూర్తి, ఇతర శుభ సందర్భాలలో భక్తులు తమ మనోభీష్టాలను నెరవేర్చుకునే విధంగా శ్రీవారి ఆశీస్సులు మెండుగా లభించేలా టీటీడీ ఈ విశేష హోమక్రతువును నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా సోమవారం ఉదయం యాగమండపంలో ఎస్వి వేద విశ్వవిద్యాలయం వైఖానస ఆగమ పండితుల చేత ప్రత్యేక వేదికపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని శ్రీ సుదర్శన చక్రతాళ్వార్ను కొలువుదీర్చి వైదిక పూజలను పూర్తి చేశారు. అనంతరం వేద మంత్రోచ్చరణల నడుమ మహాసంకల్పపూర్వకంగా శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద. గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద. గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. విశాఖపట్నం పెందుర్తి వెంకటాద్రిపై వేంచేసిన శ్రీ వెంకటేశ్వర స్వామివారికి మాసోత్సవాలు వైభవపేతంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామివారిని నవరత్న ఖచిత దివ్య తిరువాభరణాలు, సుగంధ పుష్పమాలికల మేళవింపుతో నవనీతంతో నయన మనోహరంగా అలంకరించి కొలువు తీర్చారు. అనంతరం విశేషంగా స్వామివారికి అర్చనాది కైంకర్యాలను పూర్తి చేసి హారతులు అందజేశారు. భక్తులు గోవిందుణ్ణి కనులారా దర్శించుకుని తరించారు. అనకాపల్లి జిల్లా ఉపమాక గరుడాద్రి పర్వతంపై కొలువు తీరిన శ్రీ కల్కి వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో టీటీడీ ఆధ్వర్యంలో ధనుర్మాసోత్సవాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అర్చకులు స్వామివారికి ప్రాతకాల అర్చనలు, తిరుప్పావే సేవాకాలం నిర్వహించారు. అనంతరం శ్రీదేవి భూదేవి సమేత
శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని సకలాభరణ భూషితంగా రాజాదిరాజు అలంకరణలో పల్లకీపై ఆశీనులను చేశారు. వేరొక పల్లకీపై శ్రీ గోదాదేవి అమ్మవారిని కొలువు తీర్చి మేళతాళాలు మంగళవాయిద్యాల నడుమ తిరువీధి ఉత్సవం నిర్వహించారు. ఇప్పుడొక చిన్న విరామం. ప్రియ భగవద్ బంధువులారా, ఈ సువర్ణావకాశం మీకోసమే. రామకోటి తరహాలో గోవిందకోటికి టీటీడీ విస్తృత ప్రచారం. తిరుమల శ్రీవారి సాక్షిగా యువతలో ధార్మిక స్ఫూర్తికి సంకల్పం. సనాతన సంప్రదాయాలకు సామాజికోన్నతికి నిర్దేశకులైన యువతరంగానికి టీటీడీ కానుక. గోవిందకోటి లిఖించిన యువతకు కుటుంబ సమేతంగా శ్రీవారి బ్రేక్ దర్శనం. 10,01,116 సార్లు గోవిందనామాన్ని లిఖించిన వారికి శ్రీవారి దర్శనం. సనాతన ధర్మ వ్యాప్తి, చిన్నారుల్లో ధార్మిక విలువల పెంపునకు టీటీడీ శ్రీకారం. వినూత్న తరహాలో ధార్మిక ప్రచారం. గోవిందనామాన్ని లిఖించండి, గోవిందుణ్ణి దర్శించండి. ఓం నమో వెంకటేశాయ. గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. వనపర్తి జిల్లా కానాయపల్లిలోని శ్రీ కోటిలింగేశ్వర దత్తధామంలో గణపతికి ప్రత్యేక ఆరాధనలు జరిపారు. విఘ్నాధిపతి ఏకదంతుడి దివ్యమంగళమూర్తికి అర్చకులు సంకల్ప పూజలతో పలు రకాల ద్రవ్యాలతో మంగళాభిషేకాలను నిర్వహించారు. అనంతరం అలంకరణను అర్చనలను పూర్తి చేసి కర్పూర హారతులు అందజేశారు. గుంటూరు నగరం జై శ్రీరామ జై హనుమాన్ నామస్మరణలతో మారుమోగింది. విశ్వ సంక్షేమాన్ని కాంక్షిస్తూ నగరంలో 1,00,000 హనుమాన్ చాలీసా పారాయణంను నిర్వహించారు. ఈ సందర్భంగా వేదికపై సీతారామ లక్ష్మణ సహిత ఆంజనేయ స్వామివార్లను ప్రత్యేకంగా కొలువు తీర్చి ఆరాధనలతో సేవించారు. ఆపై అధిక సంఖ్యలో విచ్చేసిన భక్తులు సామూహికంగా హనుమాన్ చాలీసా పఠనం చేసి రామభక్తుని సేవలో తరించారు. కడప నగరంలోని అన్నపూర్ణ సమేత శ్రీ ప్రసన్న విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో మార్గశిర మాసోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీ ప్రసన్న విశ్వేశ్వర స్వామివారికి అభిషేక సేవ నేత్రపర్వంగా జరిగింది. అర్చకులు ముందుగా గణపతి పూజ, పుణ్యాహవాచనం, సంకల్ప ప్రార్థన జరిపారు. ఆపై స్వామివారికి పంచామృతాలు, ఫలరసాలు, పరిమళ భైత ద్రవ్యాలతో మంగళకరంగా అభిషేకాది ఆరాధనలు పూర్తి చేసి భక్తులకు దర్శనం కల్పించారు. గంగాతరంగ రమణీయ జటాకలాపం గౌరీ నిరంతర విభూషిత వామభాగం నారాయణ ప్రియమనంగ మదాపహారం వారాణసీపురపతిం భజ విశ్వనాథం వాచామగోచరమనేక గుణస్వరూపం వాగీశ విష్ణు సురసేవిత పాదపీఠం వామేన విగ్రహవరేణ్య కళత్రవంతం వారాణసీపురపతిం భజ విశ్వనాథం భూతాధిపం భుజగభూషణ భూషితాంగం వ్యాఘ్రాజినాంబరధరం జటిలం త్రినేత్రం పాశాంకుశాభయవరప్రదశూలపాణిం వారాణసీపురపతిం భజ విశ్వనాథం. గుంటూరులోని శ్రీరామనామ క్షేత్రంలో రామకోటి మహోత్సవాలు వైభవంగా పరిసమాప్తమయ్యాయి. ఉత్సవమూర్తులను ప్రత్యేక వేదికపై వేంచేపు చేసి అభిషేకాది ఆరాధనలతో సేవించారు. అనంతరం మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్చరణల నడుమ శ్రీరామ పట్టాభిషేక మహోత్సవాన్ని కనుల పండుగ నిర్వహించి కర్పూర నీరాజనాలు అందజేశారు. భక్తులు జై శ్రీరామ్ నామస్మరణలు చేస్తూ రామచంద్రుని సేవలో తరించారు. అనంతపురంలోని శ్రీ చంద్రశేఖర సరస్వతి పీఠంలో లోక కళ్యాణార్థం ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా సకల జనులు శాంతి సౌభాగ్యాలతో వెలసిల్లాలని ప్రార్థిస్తూ శ్రీకర మహాయాగాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించి మహాపూర్ణాహుతి సమర్పించారు. భక్తులు భక్తి ప్రపత్తులతో హోమక్రతువుల్లో పాల్గొని తీర్థప్రసాదాలను స్వీకరించారు.
చిత్తూరు నగరం సంతపేటలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో స్వామివారికి అభిషేక సేవ ఘనంగా జరిగింది. విఘ్నాధిపతి వినాయకునికి మాస కైంకర్యాలలో భాగంగా తెల్లవారుజామునే నిత్య పూజలను పూర్తి చేశారు. అనంతరం వేదోక్తంగా మంగళాభిషేకాలను నిర్వహించి మహా నైవేద్యాలు, కర్పూర హారతులు అందజేశారు. భక్తులు వినాయకుడి అభిషేక సేవలో పాల్గొని స్వామివారి అనుగ్రహానికి పాత్రులయ్యారు. ముదాకరాత్తమోదకం సదా విముక్తి సాధకం ముదాకరాత్తమోదకం సదా విముక్తి సాధకం కళాధరావతంసకం విలాసి లోకరక్షకం కళాధరావతంసకం విలాసి లోకరక్షకం అనాయకైకనాయకం వినాశితే భదైత్యకం అనాయకైకనాయకం వినాశితే భదైత్యకం నతాశుభాశునాశకం నమామితం. చిత్తూరులోని శివగామ సుందరి సమేత శ్రీ చిదంబరేశ్వర స్వామివారి ఆలయంలో మాసోత్సవాలు మంగళకరంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శ్రీ చిదంబరేశ్వరునికి అర్చకులు సంకల్ప పూజలతో శాస్త్రోక్తంగా అభిషేకాలను నిర్వహించారు. అనంతరం స్వామివారిని విశేష అలంకరణలో కొలువుదీర్చి మహామంగళ నీరాజనాలు అందజేశారు. శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. త్రిలోకపాలుని త్రినేత్రధారుని శివలీలలు అతి మధురం. శివ ఓం నమః శివాయ బ్రహ్మముఖమునా జని. సంప్రదాయ మేల్కొలుపులతో తిరునగరి ఆధ్యాత్మిక సౌగంధాలను వెదజల్లుతోంది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో పెరుందేవి సమేత శ్రీ వరదరాజస్వామివారి ఆలయంలో తిరుపావై పాసుర ప్రవచనం ఘనంగా జరుగుతోంది. ఈ సందర్భంగా తెల్లవారుజామునే ఆలయానికి చేరుకున్న భక్తులు ముందుగా ఆలయంలో దీపాలను వెలిగించి ప్రదక్షిణలు చేశారు. అనంతరం దైవ దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ఆచార్య కె రాజగోపాలన్ వివరించిన తిరుపావై ప్రవచనామృతాన్ని భక్తులు ఆస్వాదించారు. அம்பரமே தண்ணீரே ஷோரே அறம் செய்யம் எம்பெருமான் நந்தகோபாலா எழுந்திராய் கொம்பனார்க்கெல்லாம் கொழுந்தே குலவிளக்கே எம்பெருமாட்டி யசோதாய் அறிவுராய் அம்பர மூடறுத்து ஓங்கி உலகளந்த உம்பர் கோமானே உறங்காதெழுந்திராய் செம்பொற்கடலடி செல்வா பலதேவா உம்பியும் நீயும் ఉరంగేలోరెంపావాయ్. అంబరమే, అంబరం అన్న పదానికి రెండు అర్థములు. ఒకటి ఆకాశమని, రెండవది వస్త్రము అని. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం. శుక్ల అంబరధరం, శుక్ల తెల్లనైనటువంటి అంబర వస్త్రములని ధరించినటువంటి విష్ణుమూర్తిని కీర్తిస్తూ ఉంటుంది. కొన్ని ప్రత్యేకమైనటువంటి సుగంధ లేపనములు స్వామివారి యొక్క ఆ విగ్రహటువంటి పేరు కలిగినటువంటిది. ఈ వస్త్రమును ధరింపచేసిన తర్వాత బాగా అలంకరించి దాని మీద మేలిమి పట్టుతో ఉండేటటువంటి మళ్ళీ 16 మూరలు కలిగినటువంటి మేల్ఛాత్, దీనిని శేషవస్త్రము అని అంటారు. అలాగే తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో నెల రోజుల పాటు ధనుర్మాస ప్రవచనాలు, తిరుపావై పాసురగానం నిర్వహిస్తున్నారు.
తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ విశేష కార్యక్రమంలో భాగంగా సోమవారం ఉదయం శ్రీమాన్ చక్రవర్తి రంగనాథన్ ధనుర్మాస విశిష్టత, తిరుపావై పాసుర ప్రాముఖ్యతను వివరించారు. భగవంతుడి యొక్క ఏకాంత సేవ ఉన్నదే, ఆ ఏకాంత సేవ దర్శనంలో కూడా ఏకాంత సేవ సుప్రభాత్, ఈ రెండు ఎవరైతే దర్శించుకుంటారో వాళ్ళు పొందేటువంటి ఆనందమే వేరు. అందువల్ల అటువంటి వీళ్ళందరూ ఇంకా లేవలేదు, ఒక సన్నివేశాన్ని చూశారు. సన్నివేశాన్ని చూసిన వారు ఎవరెవరు ఎక్కడ పడుకుని ఉన్నారు అన్నప్పుడు మొట్టమొదటిగా నందగోపుడు పడుకుని ఉన్నాడు. అలా నందగోపుని తరువాత యశోదా తల్లి అక్కడ విశేషంగా పడుకుని ఉన్నది. తరువాత శ్రీకృష్ణుడు పడుకుని ఉన్నాడు, తరువాత బలరాముడు. ఇలా నలుగురు ఇలా ఉన్నారండి. చూసిన వెంటనే వాళ్ళకి నందగోపుని యొక్క ఒక ఔదార్యం అంటే ఉదార స్వభావం, ఉదార స్వభావం అంటే విశాలమైనటువంటి మనస్సు. అటువంటి నందగోపుని మొట్టమొదటిగా స్తోత్రం చేస్తున్నారు, తర్వాత యశోదాతలని స్తోత్రం చేస్తున్నారు, తర్వాత కృష్ణుణ్ణి స్తోత్రం చేస్తున్నారు, తదుపరి బలరాముణ్ణి స్తోత్రం చేస్తున్నారు. వీళ్ళ యొక్క మహిమను విశేషంగా గోదాదేవి తెలియజేస్తున్నది. నందగోపుడు ఎటువంటి వాడు అన్నారు, అంబరమే తన్నీరే షోరే అరం శయ్యం ఎంబెరుమాన్ నందగోపాల ఎళుందిరాయ్. చూడండి, ఎంబెరుమాన్ అన్నారు. ఎంపెరుమాన్ అంటే భగవంతుడికి ఎంబెరుమాన్ పేరండి. అంటే మనకందరికీ కూడా స్వామి అని అర్థం. నందగోపుడు ఎలా స్వామి అవుతాడు, కృష్ణుడు కూడా స్వామి అంటే కృష్ణుడికి కూడా స్వామి ఈ లోకంలో ఇప్పుడు ఎవరంటే నందగోపు. అందువల్ల తండ్రి ఉన్నాడు కదా, ఎంతైనా కూడా ఆ తండ్రి అనేవాడు ఆ తనయుడికి ఎప్పుడు గురువుగానే ఉంటాడు, మంత్రోపదేశం చేస్తారు, బ్రహ్మోపదేశం చేస్తారు. కనుక ఆ ఎంబెరుమానని నందగోపుడు సంబోధించడానికి కారణం ఏమిటంటే, శ్రీకృష్ణుడు శ్రీమన్నారాయణుడుగా ఉన్నప్పుడు అతడు పరమాత్మ, అక్కడ స్వతంత్రుడు, కానీ ఇక్కడ పరతంత్రుడు. ఎవరికి పరతంత్రుడినే నందగోపుడు చెప్పేటువంటి మాటల్ని అతను వినాలి, యశోదా తల్లి చెప్పేటువంటి మాటల్ని అతను వినాల్సిందే, తప్పకుండా అందరికీ కట్టుబడి ఉంటాడు. ఆ పారతంత్ర్య సుఖాన్ని అనుభవించడానికి కృష్ణుడు ఇక్కడ వచ్చాడు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారం అయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. గోవింద హరి గోవింద.